మీ తల్లిదండ్రుల గురించి మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళంతా కష్టపడి మిమ్మల్ని స్కూల్ కి పంపిస్తున్నారు. మీరందరూ అది మర్చిపోకూడదు. తల్లిదండ్రులు వాళ్ళు మీ దేవుడితో సమానం, మీరు అది మర్చిపోకూడదు. వాళ్ళందరినీ మీరు సంతోష పెట్టాలి. మీ చదువుతో, మీ సంస్కారంతో, మీ జీవితంలో మీరు పైకెళ్ళి వాళ్ళకి ఆ మొదటి జీతంతో మీరు కొనిచ్చేది వాళ్ళ జీవితాంతం మర్చిపోరు. హిందీ ర్యాంక్ వచ్చిన ఏం చేయాలి? పై ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి, తర్వాత కష్టపడాలి. అవునా కాదా? మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మీకంటూ ఒక ఆశయం ఉండాలి. మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది పోలీస్ కావాలనుకుంటున్నారు? ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది, అవునా కాదా? మీకంటూ ఒక ఆలోచన ఉంది, అవునా కాదా? ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి. పడతామని నమ్మకమేనా? మళ్ళా ఎప్పుడన్నా కలిసినప్పుడు నేను అడుగుతాను. నమ్మకం